Nagwala ko din pumapasok sa Pemex. Medyo pilit nila panisip na tayo ng pinapanapan. Mamaga nakipit. May bunak na nandun mga gulo. Kaya pala nagpitang paternity. Maraming paternity. May insulate ng paternity. May bala na sa mesa ng paternity. Pinaharap ko pala ng doctor. Manipim pa ng doctor. Yung principal ng doctor. May palawal ko pula. Pwede lang natin ng ganito. May medyo pero mga pagmukod siya kung tulad siya natin. Uli na memo, tanto ba na magsina ni hanggang din talaga kakain kasi mere mahto magpapalagay pala dito rin प्रतिक्रिया ng may pagtali ganagang TV sa katagyanan mo matagpag kung saan kain mo yan mo mga nag-change na yun may nag-change वर्तमान भविष्य कालमुना संदेशमुलन माట్లాడి manifestation ఏసుక ఏ దివ్య నామమున ప్రార్థిస్తున్నాను ప్రభావం రోమిల్ ప్రార్థన పంచైత మొదటి అధ్యాయము పట్టికలో వచ్చినాను ప్రార్థిస్తున్నాను నీతిమంతుడు స్వార్థమూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము అనుగ్రహించి దేవుని నీతి దాని ఎందు బయలుపరచబడుతుంది. అపోస్తలుడైన పౌలు రోమేయుల పరిశుద్ధులు సువార్తను గురించి మాట్లాడుతూ సువార్తను నమ్మేవానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగజేయచ్చు. అది దేవుని యొక్క తెలిసి ఎందుకనగా నీతిమంతులు విశ్వాస మూలముగా జీవించినని రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్టు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి తన శక్తిని దేవుడు సువార్తలో పెట్టేశాడు. సువార్త అంటే ఏంటంటే దేవుని యొక్క శక్తి. దేవుని యొక్క శక్తిని మనం కలిగి ఉన్నట్లయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. ఎవరు నీతిమంతుడు? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తారని చెప్పి ఎవరు నీతిమంతులు అనే విషయాన్ని మనకు లేదు. ఎవరు నీతిమంతులు? ప్రభుని యేసు క్రీస్తు మన కొరకు చనిపోయి తిరిగి లేచుట వలన మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. కనుక నీతిమంతులముగా తీర్చబడిన మనము ఇక్కడ 4వ అధ్యాయంలో రోమ పత్రికలో 25వ వచనం ఆయన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడి మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగించబడి శిలువకు మరణానికి అప్పగించబడి చనిపోయి ఉన్నాడు. అయితే
ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడటానికి ఆయన లేపబడ్డాడు. ఆయన లేపబడుట ద్వారా మనం ఏమై ఉన్నామంటే నీతిమంతులమై ఉన్నాము. కాబట్టి దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను. ఎందుకనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయినది. కనుక నమ్మాలి. దేనిని నమ్మాలి? వాక్యాన్ని నమ్మాలి. సువార్తను నమ్మాలి. సువార్తను కూర్చి నేను సిగ్గుపడివాడను కాను. ఏదైనా నమ్ము ప్రతి వారికి. ఎవరమైనా దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే సామాన్యులైనా, సమర్థులైనా, ధనికులైనా, దరిద్రులైనా, లోక నివాసులలో ఎవరైనా సువార్తను కనుక నమ్మినట్లయితే నమ్మిన ప్రతి వానికి, యూదునికి, గ్రీసు దేశస్తునికి, గ్రీసు దేశస్తులు అంటే అన్యజనులు. రోమాలో అన్యజనులు ఉన్నారు, యూదులు కూడా ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని యొక్క శక్తి. దేవుని యొక్క శక్తిని గురించి నేను సిగ్గుపడవలసిన అవసరం ఏముంది? ఏమైనా వివిధమైన దురాత్మల శక్తుల చేత ఆవరించబడి దురాత్మల శక్తుల చేత నడిపించబడుతుంటే నేను సిగ్గుపడాల్సి వస్తుంది. కానీ దేవుని యొక్క శక్తిని పొంది దేవుని శక్తి చేత నేను జీవిస్తుంటే నేను సిగ్గుపడవలసిన పని నాకు లేదు. కాబట్టి నేను సిగ్గుపడువాడను కాను. అట్లే మీరు కూడా ఎవరైనా వివిధమైన శక్తుల స్వాధీనములో ఉండి జీవిస్తూ ఉన్నట్లయితే అది సిగ్గుపడవలసిన పరిస్థితి ఒకానొక సమయం ముందు ఏర్పడుతుంది. కానీ దేవుని యొక్క సువార్తను మీరు కూడా నమ్ముకున్నట్లయితే అది రక్షణ కలుగ చేయుటకు దేవుని యొక్క శక్తి. కనుక దేవుని ప్రజలమైన మనము శక్తి కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని మనము నమ్మాలి. నమ్మకపోతే మనకి ఏ శక్తి లేదు? దైవ శక్తి లేదు. అన్ని శక్తుల కన్నా దైవ శక్తి చాలా అల్పమైనది, గొప్పది. ఏదో పాట ఏదో ఉంది కదా, విన్ను లేదు, పాడారా? ఎదుగుతున్నారు కాబట్టి వాళ్ళకి శక్తి ఉంది, వారు పాడారు. పెద్దవాళ్ళకి శక్తి పోతుంది కాబట్టి వాళ్ళు చూస్తున్నారు. ఏం చేస్తారు ఇంకా? ఏమండి? కనుక ఆ సువార్త క్రీస్తుని కూర్చిన వార్త. ప్రభుని యేసు క్రీస్తు శక్తి కలిగిన వాడు, అట్లాగే సువార్త కూడా శక్తి కలిగినది. సువార్త అంటే ఏమో కాదు, వాక్యమే. వాక్యము కూడా శక్తి కలిగినది. కాబట్టి ఇది మనలను సిగ్గుపరచనీయదు అని చెప్పి ఏమంటున్నాడు? ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడింది. ఇప్పుడు ఎవరు అనుకున్నాం నీతిమంతుడు?
5వ అధ్యాయంలోనే రోమా పత్రిక 4వ అధ్యాయం చివరి భాగం. కాబట్టి మన అపరాధముల నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు అప్పగించబడ్డాడనే నమ్మకం నీకుందా? మొదట అది. రెండవది, ఆయన శక్తిమంతుడు అనే నమ్మకం నీకుందా? అలా ఉన్నట్లయితే ఆ శక్తిమంతుడైన యేసుక్రీస్తు ద్వారా నీ నమ్మకాన్ని బట్టి నువ్వు నీతిమంతుడుగా తీర్చబడ్డావు. యేసుక్రీస్తునందు నమ్మకం లేకపోతే, సువార్త యందు నమ్మకం లేకపోతే, క్రీస్తు యొక్క వాక్యమునందు నమ్మకం లేకపోతే, నీ కొరకు అప్పగించబడ్డ విషయంలో నీకు నమ్మకం లేకపోతే నువ్వు నీతిమంతుడు కాదు. ఊరిగా చెప్పుకుంటున్నావు నేను నీతిమంతుని అని, కానీ దేవుని దృష్టిలో నీతిమంతుడు నీ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కనుక ఎప్పుడైతే మనం నీతిమంతులు అవుతున్నామో నమ్ముట వలనే, ఇదంతా ఏదో మనమేదో ఇచ్చి తీసుకోవటం వల్ల కాదు, లేకపోతే ఆయనకి ఏదో ఇచ్చి మనం సర్టిఫికెట్ తీసుకోవటం కాదు, నమ్ముట వలన ఉచితముగా మనం ఏం చేయబడుతున్నామంటే నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. ఇక్కడ అంటాడు కదా, నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించును. నీతిమంతులమైన మనము ఎట్లాగూ మనం జీవిస్తున్నాం అంటే విశ్వాస మూలముగానే మనము జీవించాలి. మనం అన్ని విషయాలలో మన జీవిత విధానములో ఆర్థికంగాను, మానసికంగాను, సామాజికంగాను, ఆధ్యాత్మికంగాను ఏమీ లేని వారమైనా, ఏమీ కలిగిన వారముగా కాకపోయినా, ఆ నమ్మికను బట్టి విశ్వాస మూలముగా జీవించే పరిస్థితులు మనకు ఏర్పడ్డాయి. తిట్టడానికి ఏమీ లేదు, కట్టుకుంటానికి ఏమీ లేదు, ఉండటానికి ఏమీ లేదు, కానీ ఎట్లా మనం ఉంటున్నాము? విశ్వాస మూలముగా. విశ్వాస మూలముగా మనం తినటానికి ఉంది, విశ్వాస మూలముగా మనం కట్టుకుంటానికి ఉంది, విశ్వాస మూలముగా మనం జీవించటానికి ఉంది. అంతేకాదు విశ్వాస మూలముగా మనం ఆరోగ్యవంతులంగా కూడా ఉంటున్నాం. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలమైన మనము మనకున్న ఆ ప్రాముఖ్యమైన నమ్మికను బట్టి ఎంతగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, విశ్వాస మూలముగా ఎన్ని ఏర్పాట్లు మనకు చేసి నడిపిస్తున్నాడు, విశ్వాస మూలముగా ఎన్నిటిని మనం చూస్తూ మనం నడుపుతున్నాము, ఇవన్నీ కూడా మనం ఎరిగిన వారమై ఉండాలి. కడవరి దినముల్లో ఉన్నాము కనుక మన యొక్క శత్రువైన అపవాది మనం ఏమాత్రము కూడా విశ్వాస సంబంధమైన జీవితాన్ని కలిగి ఆ విశ్వాస మూలముగా మనము జీవించకుండా ఉండు నిమిత్తము ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తారు. మనం విశ్వాసము కలిగి ఇంకా ముందుకు సాగటానికి ఏ విధమైన అవకాశాన్ని ఆయన కలుగు చేయదు. ఉన్న విశ్వాసం కూడా పోవటానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? విశ్వాస మూలమనే మనం పోరాడాలి. శరీరానుసారముగా కాదు మనం పోరాడవలసింది, విశ్వాస మూలముగా. విశ్వాస మూలముగా నీతిమంతుడు జీవిస్తాడు. విశ్వాస మూలముగా
నీతిమంతులముగా మనం మార్చబడుతున్నాం. ఆ విశ్వాసము లేకపోతే నీతిమంతులముగా మనము కాము. ఆ నీతిమంతులముగా ఉండే స్థితి మనకు లేకపోతే మనకు విశ్వాసము లేనట్లే. కాబట్టి దేవునికి మహిమకరంగా మనం అన్ని విషయాలలో విశ్వాసానికి దేవుని యొక్క నీతికి ఉన్న సంబంధ బాంధవ్యాలను లేక అవినాభావ సంబంధాలను మనం ఎరిగి ఉండి దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమైన హల్లెలూయా. రెండవది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. మీరు విశ్వాసము కలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల ఒకటి, మనం విశ్వాసముగా మనం ఉన్నామా లేదా, లేక విశ్వాసముతో మనం జీవిస్తున్నామా లేదా అని మనం ఏం చేయాలంట? ఒకటి శోధించుకోవాలి, రెండవది పరీక్షించుకోవాలి. ఎట్లా శోధించుకుంటాం, ఎట్లా పరీక్షించుకుంటాం? ఆయనేమో కొరింథీలో ఉన్న సంఘ విశ్వాసాలు పత్రిక రాస్తూ, అబ్బాయి మీరు అసలు విశ్వాసం మీకు ఉందో లేదో, కాబట్టి మీరు శోధించి తెలుసుకోండి, పరీక్షించి తెలుసుకోండి. అలాగే విశ్వాసము కలిగి ఉన్నాము అనే అభిప్రాయం మీకు వస్తే దేవుడు మీలో ఉన్నాడు, మీరు దేవునిలో ఉన్నారు అన్న విషయాన్ని మీరు గమనించారు. రెండోది, ఆ విశ్వాసం పరీక్షలలో లేకపోతే ఎట్లా పరీక్ష పెట్టుకోవాలి, మనం ఎట్లా మనం శోధించుకోవాలి, ఏ విధంగా మనం శోధించుకుంటే ఈ పరీక్షలలో లేక ఈ విధానములో మనకు విశ్వాసము ఉన్నదో లేదో తెలుస్తుంది. కాబట్టి ఎట్టి పనులు మనం చేయాలి. ఒక వస్తువు తయారు చేయబడింది. తయారు చేయబడిన వస్తువు ఏ పనికైతే అది తయారు చేయబడిందో ఆ పని చేసే సామర్థ్యము దానికి ఉందో లేదో అని పరీక్ష చేసి ఆమె దానితో పాటు తయారు చేసిన వాటి అన్నిటిని విషయంలో అది పనిచేస్తే ఇది కూడా పనిచేస్తాయి. కాబట్టి ఇది మార్కెట్ కి విడుదల చేస్తారు. అది పనిచేయలేదు అనుకోండి, దాన్ని ఏం చేస్తారు? మనకేదో చలి జ్వరం ఏదో వచ్చింది, చలి జ్వరానికి మందులు తయారు చేస్తారు. తయారు చేసిన మందులను ఏం చేస్తారు? అవి పనిచేస్తాయా లేదా? ఏ కుక్కకో ఎలికో పిల్లికో దాని విషయంలో పరీక్షించి దానికి చలిజ్వరం వచ్చేటట్టు చేసి ఆ చలిజ్వరం వచ్చిన తర్వాత ఈ మందులు వాడి అప్పుడు చూస్తారంటండి. కాబట్టి ఇప్పుడు ఏమవ్వాలి? ఆ మందులు ఆ చలి జ్వరాన్ని పోగొట్టేది అయ్యి ఉండాలి. అది ఇంకా పెంచింది అనుకోండి, ఇంకా దాన్ని చెత్తపట్టులో బాధేస్తారు. మరొక సైంటిస్టో శాస్త్రవేత్త ఎవరో వచ్చి మళ్ళీ దాన్ని వదులుకొని
దాని విషయంలో మరి అలాంటి వాటిని తయారు చేసుకోవడానికి కనుగొనడానికి ప్రయత్నం చేస్తాడు. అట్లే మనము విశ్వాసము కలిగి ఉన్నామో లేదో మనలను మనం శోధించుకోవాలి. ఒకటి. రెండవది పరీక్షించుకోవాలి. మీరు ఎప్పుడైనా అలా చేశారా? ఏమండి, అలా చేశారా? ఉదాహరణ చెప్తున్నాం. మీరు అన్నం తిన్నారా లేదా? మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే ఏం తెలుస్తుంది? ఎంత పరీక్ష చేసుకుంటారు? కడుపు పెరిగిందా తరిగిందా? ఉసూలు మాట్లాందా లేదా? ఆకలి అవుతుందా లేదా? ఇవన్నీ మనం చూసుకుంటామా? ఒకవేళ మర్చిపోయి ఉండొచ్చు, ఇంటికాడ పెట్టకపోయి ఉండొచ్చు, పెట్టినట్టుగా మీకు ఫీల్ అయ్యి ఉండొచ్చు, మీరు పనికి వెళ్ళొచ్చు. మరి తిన్నారా లేదా? అప్పుడప్పుడు ఎలా అన్నం తిన్నావా? తిన్నాను అనుకుంటా. ఏమనుకుంటున్నారంట? అట్లాగే మనం కూడా ఏమనుకుంటాం? విశ్వాసంతో మనం ఉన్నామని అనుకుంటాం. అనుకోవటం కాదా, కలిగి ఉండాలి. అందుకని ఎలాగో తెలుస్తుంది అంటే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుతూ. ఎవరి వైపు చూస్తున్నావు? లోకం వైపు చూస్తూ నడుస్తున్నావా? యేసయ్య వైపు చూస్తూ నడుస్తున్నావా? యేసయ్య మార్గంలో నడుచుకుంటున్నావా? లోక పద్ధతులను అనుసరించి నడుచుకుంటున్నావా? ఎలాగో నీ నడకం ఉంది, నిన్ను నీవు పరీక్షించుకో. అర్థమవుతుంది కదా? ఇలా పరీక్షించుకుంటే నీకు అర్థమవుతుంది కదా. ఇంకా యేసయ్య చెప్పాలా, లేకపోతే పౌలు గారు చెప్పాలా, లేకపోతే దైవజనులు వచ్చి చెప్పాలా? నీకు అర్థమవుతుంది కదా. యేసయ్య వైపు చూసి నడుస్తున్నావా? లోకం వైపు చూసి నడుస్తున్నావా? ప్రభువు చేసే మాటల యొక్క నమ్మకం నుంచి నడుచుకుంటున్నావా? లేకపోతే అయిన వాళ్ళు వీళ్ళు అని వారు చెప్పిన పనులను బట్టి, మాటలను బట్టి మనం నడుచుకుంటున్నామా? ఇలా చేస్తే మనకు అర్థమైపోతుంది మనం ఎటు నడుచుకుంటున్నాం. ఒకటి చెప్పక్కర్లేదు, ప్రత్యేకంగా మనలను గురించి వాక్యం చెప్పక్కర్లేదు. ప్రత్యేకంగా మనల్ని కలిగి ఉన్నాము అనే నమ్మకంతో మనం వేరేవాళ్ళం కాకూడదు, సిగ్గుపడేవాళ్ళని కాకూడదు. కనుక మనం సిగ్గుపడకుండా విశ్వాసంతో మనము జీవించాలి అంటే మొదట మనల్ని మనము శోధించుకోవాలి. ఆ శోధన హింసలతో కూడినది. హింసలు మనకు కలుగుతున్నప్పుడు మనము ప్రభు వైపే చూస్తూ వెళ్తున్నామా? శ్రమలు మనం కలుగుతున్నప్పుడు మనం ప్రభువును చూసే నడుస్తున్నామా? ప్రభు అన్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను నేను లోకాన్ని జయించాను. కాబట్టి ఈ శోధన కలుగుతున్నప్పుడు భయపడిపోయి, బలహీనమడిపోయి, ఆ విశ్వాసాన్ని పోగొట్టుకునే పరిస్థితుల్లోకి నువ్వు వెళ్తున్నావా? ఎన్ని శ్రమలు వచ్చినా లోకమును జయించిన జయవీరుడైన ప్రభువునందు నాకు విశ్వాసం ఉంది. కాబట్టి ఆయన నాతో ఉన్నాడు కనుక నేను కూడా లోకాన్ని జయిస్తాను అని ముందుకెళ్తున్నావా? అలెగ్జాండర్ చలి జ్వరం వచ్చిందంట. మనకు కూడా చలి జ్వరం వచ్చింది అనుకోండి, రాకుండా కాక అప్పుడు ఏం చేస్తాం? బడ్డీ కొట్టు కాడికి పోతాం, దగ్గర కదా. ఆ మీదట డాక్టర్ గారి దగ్గరికి పోతాం, ఆ మీదట పెద్ద డాక్టర్ గారికి, ఐసీలో కదా పెద్ద డాక్టర్ గారి దగ్గరికి పోతాం. అవునా?
లోకాన్ని జయించిన జయవీరుడైన ప్రభుని యేసుక్రీస్తునందు నాకు విశ్వాసం ఉన్నది కనుక ఇది వచ్చినా ముదిరినా ఏమైనా యేసయ్య నన్ను తప్పించగలడు అనే ధైర్యం మనకుందా? ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. మరి చచ్చిపోతే తల్లి జన్మ వచ్చి ఆ అలెగ్జాండర్ చచ్చిపోయినట్టు మనం చచ్చిపోతే తల్లి జన్మ వచ్చినట్టు చచ్చిపోలేదా? చచ్చిపోయారు. మరి మనం చచ్చిపోతే ఏమిటి? నన్ను చెప్తున్నారా? సత్యనను సాగు గోతు నుండి లేపగల శక్తిమంతుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరికి సాధ్యం కాదు, అది ప్రభువుకు మాత్రమే సాధ్యం. సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అన్నాడా? ఉన్నాను అన్నాడు. ఉంటాను అన్నాడు. నమ్మచ్చా? ఏమండి, దళిద్రంతో ఉన్న మనతో ఉండొచ్చా? యేసయ్య ఉన్నాడని గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేని పరిస్థితులు మనకి వెళ్ళిపోతున్నాం. ఎంతవరకు మనం నిలబడగలం? లోకములో ఎవరికి లేని కష్టాలే మనకు వస్తాయి, బాధలే మనకు వస్తాయి, వేదనలే మనకు వస్తాయి. ప్రభువునందు మనం ముందుకు వెళ్తామా? మనం విశ్వాసం ఉంచినట్లయితే, నమ్మకం ఉంచినట్లయితే ఏడుస్తామా? నవ్వుతామా? ఏమండి, ఏడుస్తామా? నవ్వుతామా? మధ్య శరీరం కదా పాస్టర్ గారు, ఏదో మరి అది నిలబడదు కదా. ప్రభువే చెప్పారు కదా శరీరం బలహీనమని, కాబట్టి ఏడుస్తాం అన్నట్టు స్తోత్రం చెప్పండి. మనం ఏడవదక్కర్లేదు. మన నమ్మకం ఎవరి మీద? విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపే. హల్లెలూయా. కనుక ఆయన వస్తాడు, మనల్ని తప్పిస్తాడు. కనుక పౌలు శీలలు ఏం చేస్తున్నారంట? ఎక్కడ? ఎట్లా? ఏం బాధ అండి? అక్కడికి వచ్చిన బాధ బాగా కొట్టారంటండి. కొట్టారా? చెరసాల లోపల గదిలో పడేశారా? లోపల గదిలోకి ఎవరు వెళ్ళరు, వెళ్ళడానికి అవకాశాలు ఉండవు. కొండలో బిగించారా? ఖైదీలందరూ మామూలుగానే ఉన్నారా? వాళ్ళకు కూడా కొండలో బిగించారా? వాళ్ళనే మిగతా ఇళ్ళనే కొండలో బిగించింది. వీళ్ళని చాలా దెబ్బలు కొట్టింది. ఇంకా వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారంట? ఎందుకు వచ్చిందిరా ఏసో ఏసో అంటే అట్టపోయాం, ఇంత ఎక్కుపోయాం అని అనుకోలేదు, విచారణ చేయలేదు. పాటలు ఎప్పుడు పాడారు? అప్పుడే మొదలెట్టారు. ఎప్పుడు పాడతాం పాటలు? మరి ఏం సంతోషం వచ్చిందా పౌరుషులకు? ఎంత సంతోషంతో ఉన్నారు. ఈ శ్రమలు మమ్మల్ని ఏం చేస్తాయి? ఈ దెబ్బలు మమ్మల్ని ఏం చేస్తాయి? ఈ చెరసాల మమ్మల్ని ఏం చేస్తాయి అని సంతోషముతో పాటలు పాడారంటే. మనకు సంతోషంతో పాటలు పాడే పరిస్థితి వస్తుందా? వస్తుందా? ఊరికే పాట రాసిన ఆయన సంతోషంతో రాశాడు కాబట్టి మనం ఆ పాటలు పాడేటప్పుడు సంతోషంతో పాటలు పాడతాం. అవునా? ఏడుతూ పాట రాశాడు అనుకోండి, అప్పుడేం చేస్తాం? ఏడుతూ పాట పాడతారా? ఆయన ఎవడో పాటలు పాడాడు. ఏమని? నా జ్యేష్ఠ పుత్రుడిని నీకు ఇచ్చిన చాలునా. మనకేమో పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు, ఆడపిల్లలు కలిగిన వాళ్ళు ఉన్నారు. నా జ్యేష్ఠ పుత్రుడిని నేను నీకు ఇచ్చిన.
ఉన్నాడా కొడుకు ఇవ్వటానికి? అబ్బో ఏ పాట పాడుతున్నావు నాయన, ఎంత పాటలు పాడుతున్నామో, ఎంత సంతోషంగా పాడుతున్నామో. ఒకవేళ నా జ్యేష్ఠ కుమార్తెను నీకు ఇచ్చన్నా చాలిపోతుందా? అట్ట పడితే బాగుండదు, కానీ అర్థ మనం పాడం. ఏమంటే వాళ్ళు రాసినట్టుగానే మనం పాడుతాం. కనుక మనం సంతోషించాలి. ఈ మధ్య సిస్టర్ గారు ఫోన్ చేసిన, అయ్యగారు మా పిల్లోడి వణికిపోతున్నాడట, జ్వరం వచ్చేసిందట అని ఏడుతూ చెప్తుంది. నాకేం అర్థం కాలేదు ఎందుకంటే ఏడుతుంది అని. సరే ప్రార్థన చేస్తానమ్మా, నువ్వు ధైర్యంగా ఉన్నావు, నువ్వేమి ఏడబాక అని చెప్పి ఆ కాసేపటికి తగ్గిపోయింది. ఆ డాక్టర్ గారు వచ్చాడు, చూశాడు. ఆ నీరసం వలన ఆ జ్వరం వచ్చింది, ఆ జ్వరం మీద చలి జ్వరం వచ్చింది, ఏం కాదులే అని చెప్పారు. ఆ మీద సిస్టర్ గారు కనపడింది. ఏడ్చిన తర్వాత అయినా చెప్పపోయావు బాగుండేసి, చెప్పిన తర్వాత అయినా ఏదో బాగా ఇబ్బంది లేకుండా ఉండేది. ఏడుతూ చెప్తుంటే నాకేం కంగారు పుట్టే. ఏమండి అవునా? అట్లాగే చెప్తాను. మనం కూడా పోయి అంత ఏడ్చేస్తాము, పక్కన ఉన్నాను ఏడ్పిస్తాం, దూరంగా ఉన్నాను ఏడ్పిస్తాం, సంఘాన్ని అంతా నేర్పిస్తాం, అందరినీ ఏడ్పించేస్తాం. బా ఎంత విశ్వాసం ఉంది. ఏమంటే శోధించుకుంటున్నారా? మనం శోధించుకుంటున్నామా? క్రీస్తుని వెంబడిస్తున్నాం, మనకు నష్టాలే వస్తే ఏది పట్టుకున్నాం మనం చేతితో ఏమైపోతున్నది? బంగారం కాదు మట్టి అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం? ఏమని ఈ మట్టే మనం బంగారం అనుకోవచ్చు. ఏమని అవుదా? మట్టి బంగారం అవుదా? అవుదా? అవుదన్నాడు. గట్టిగా చెప్పండి, చేతులు ఎత్తి చెప్పండి. బంగారం మట్టి అవుతుందా? చెప్పండి చెప్పండి. మట్టిని పట్టుకుంటే బంగారం అవుతుంది అన్నారు, బంగారాన్ని పట్టుకుంటే మళ్ళీ మట్టి అవుతుందా? కాబట్టి మీరు బంగారాన్ని పట్టుకున్నారనుకో, అదేమైపోయింది? ఏసు రక్తమైతే మట్టి కాకూడదని ఆయన చెప్పలేటండి. ఏమైంది? మట్టిని పట్టుకున్నారనుకోండి, ఏసు రక్తమైతే అది బంగారం మగులు కాక. ఏమండి ఇంకా పొలం వెళ్ళే పని లేదు, పని చేసుకునే పని లేదు. మట్టి అంతా పోగు చేసుకుంటే మట్టి అంతా ఏమైంది? బంగారం అయిపోయింది. ఈ బంగారాన్ని మార్కెట్లోకి తీసుకుపోతే కొనేవాడు లేడు. ఎందుకని అందరూ పట్టుకొని బంగారం చేసుకుంటున్నారు మట్టిని. అంతా మట్టి ఏమైంది? బంగారం అయిపోయింది. బంగారం షాపులో కొనడానికి వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మట్టిని పట్టుకుని బంగారం చేసుకున్నారు. వాళ్ళకి అవసరం లేదు. ఏం చేయాలి ఈ మట్టిని? ఏమని ఏమో నాయన నువ్వు వస్తున్నావు, మరి మట్టి బంగారం అయిపోయింది, ఈ మట్టి మరి మేమేం చేయం. కాబట్టి ఎలుకలకు పందికొక్కులకు బాధేస్తున్నాం, మా బతుకేట్లో మనం కాపాడుకోవడానికి పరిగెత్తుతున్నాం అంటారంట. ఆ రోజున అంత కష్టపడి ప్రయాసపడి దేవుని కృపను పొంది మట్టిని పోగు చేసుకుని బంగారాన్ని కొనుక్కొని మనము ధనవంతులము ఐశ్వర్యం అనుకుంటూ సంతోషిస్తూ మనము జీవిస్తుంటే ఆ దినమున దాని వలన మనకు ఎంత లాభం వస్తుంది? కనుక మట్టిని పోగు చేసి కానుక సంచుల్లో వేసేది, అది మాత్రం చేయబాకండి. ఏమైంది? కనుక దేవుని ప్రజలమైన మనము దేవునికి మహిమకరముగా మనలను మనం శోధించుకోవాలి, మనలను మనం పరీక్షించుకోవాలి. ఒకానొక సమయం ముందు ప్రభుని యేసుక్రీస్తు మనకు తినడానికి లేకుండా చేస్తాడు.
అప్పుడు ఏం చేస్తాం? ఏమండి, యోగ్ గారిని ఎప్పుడైనా చూసారా? విన్నారా? చూశారు, విన్నారు. ఎప్పుడైనా ఏడ్చాడా? చెప్పండి, ఎప్పుడైనా ఏడ్చారా యోగ్ గారు? ఏడవలేదు. యెహోవా ఇచ్చెను, ఆయన తీసుకున్నాడు. ఆయన నామానికే మహిమ కలుగునుగాక. కానీ శిష్యులు అనేక విధాలుగా నువ్వు తప్పు చేసావు, నువ్వు అపరాధం చేసావు, నువ్వు పాపం చేసావు, అందుకనే దేవుడు ఈ శిక్ష నీకు విధించాడు అని హీనపరిచారు, అవమానపరిచారు, రకరకాలైన అభిప్రాయాలు వెలువరించారు. కానీ శిష్యుల విషయంలో ప్రభువు కోప్పడ్డాడు, కానీ యోగును కోప్పడలేదు. అన్ని పరిస్థితులు జరుగుతున్నా, యోగును శోధిస్తున్నా, శోధనలో యోగు ఉన్నా, తాను విశ్వాసాన్ని కలిగి ఉన్నాను అన్న పరిస్థితులను కలిగి జీవించాడే తప్ప నేను విశ్వాసము లేనివాడనై ఉన్నాను అని అనుకోలేదు. కనుక దేవుని ప్రజలమైన మనము జీవించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుని ప్రజలమైన మనము దేవునికి మహిమకరముగా మనము జీవించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. అతిశయపడుట నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చినది ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. ప్రభువు పౌలు గారికి ఏం చేశాడంట? దర్శనాలు, ప్రత్యక్షతలు అనుగ్రహించాడంట. అందును బట్టి ఆయన ఏం చేస్తున్నాడు? అతిశయపడుతున్నాడు. అతిశయపడటానికి తగిన పరిస్థితి కాదు, గాని అతిశయపడవలసి వచ్చింది. ఎందుకు అంత అతిశయము పౌలు గారికి? విశ్వాసాన్ని మీరు పరీక్షించి తెలుసుకోండి, శోధించి తెలుసుకోండి అని చెప్పిన ఆయన ఎందుకో అతిశయిస్తున్నాడు అంటే దేవునికి మహిమ కలుగును గాక. పైన 11వ అధ్యాయము
30వ వచనములో 11వ అధ్యాయము 31. నేను అబద్ధమాడుటలేదని నిరంతరము పుట్టింపబడుతున్నా మన ప్రభువైన యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. దమస్కులో అరేతా అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలి ఉంచి దమస్కీయుల పట్టణమును భద్రము చేశాను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుంచి గంపలో తెప్పబడి అతని చేతిలో నుండి తప్పించుకొనిపోతుంది. కనుక ఈ రాజు చేతి కింద ఉన్న అధిపతి ఏం చేశాడంటే పౌలు గారిని పట్టుకోవాలని ఆ దమస్కు ప్రజలు నివసిస్తున్న ఆ పట్టణాన్ని ముట్టడి వేశాడు. పౌలు గారిని ఎటు బయటికి తప్పించుకోకుండా వారి చేతులకు చిక్కేటట్టుగా చేశాడు. అయితే కిటికీ గుండా గోడ మీద నుంచి గంపలో తిప్పబడి అతని చేతిలో నుంచి తప్పించుకొని పోతుంది. కాబట్టి విశ్వాసులు ఏం చేశారంటే, పాస్టర్ గారు మీరు ఇంతకు బయటికి పోలేరు, చచ్చిపోతారు ఈ రోజు, కాబట్టి మేము ప్లాన్ చేసుకున్నాం, ఈ గంపలో కూర్చోండి, ఈ గంపను గోడ మీద గుండా ఆ దగ్గర దింపుతాం బయటికి, అక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి. అట్లాగే ఆయన తప్పించుకున్నాడంటండి. దేవునికి మహిమ కలుగుతుంది. అతి బలహీనమైన పరిస్థితి, మరణకరమైన పరిస్థితి, వేదనకరమైన పరిస్థితి ఏర్పడినప్పుడు దేవుడు ఏం చేశాడంట, ఆ ప్రజల ద్వారా కిటికీ గుండా గంప ద్వారా ఆ దానికి దింపించాడంట. కనుక అందుకని అంటున్నాడు, నేను అతిశయింపవలసిన విషయం ఇది, కానీ అతిశయింపవలసి వచ్చింది కనుక ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇంత బలహీనతలో ఉండగా, ఇంత మరణము నా కొరకు ఎదురు చూస్తుండగా, ఇంత వేదనకరమైన పరిస్థితులు ఎదురు చూస్తుండగా, ఇంతమంది రాజు యొక్క సైన్యము పట్టణాన్ని ముట్టడ వేసి ఉంటుండగా దేవుడు నన్ను తప్పించి రక్షించాడు. ఏడుతో కూర్చోలేదు, ఇంకా భిన్న అభిప్రాయాలు ఉద్దేశాలతో నిలబడలేదు, కానీ దేవుని యందు విశ్వాసంతో నిలబడ్డాడు. హల్లెలూయా. కనుక మన జీవితంలో దేవుడు ఏదో ఒక రూపాన మనకు సహాయం చేస్తాడు, మనం ఆయన యందు నమ్మిక ఉంచితే. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించాలి. ప్రభువైన యేసుక్రీస్తు మార్గములో ప్రయాణం చేస్తున్నారంట. అనేక మంది ప్రజలు ఆయన వెంబడిస్తున్నారు, శిష్యులతో కూడా కలిసి. అనేక దినముల నుండి స్వస్థత పొందటానికి అవకాశం లేకుండా, వైద్యుల ద్వారా ఆస్తి అంతా అవదేసుకుని అనేకమైన తిప్పలబడి స్వస్థత పొందకుండా ఉన్న రక్తస్రావపు రోగి ప్రభువైన యేసుక్రీస్తు వెనకమాల వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టిందంట. ముట్టడానికి అవకాశం ఉందా? సమరయ స్త్రీకి, రక్తస్రావపు రోగి. అది ప్రజల మధ్యలోకి రాకూడదు. ఆమె పరిశుద్ధుడైన యేసయ్యను ముట్టకూడదు. కానీ ఆమె బలహీనురాలు కనుక ఆ ప్రజలందరూ కూడా బలవంతులు, ప్రభువుని వెంబడించి వెళ్ళిపోతున్నారు. అంత బలహీనురాలైన ఆమె విశ్వాసముతో ఆ గుంపులో దొరబడి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి వెనకమాల వస్త్రపు చెంగు ముట్టిందంట. వెంటనే ఏమైంది? రక్తధారలు కట్టాయంటండి. దేవునికి మహిమ కలుగును. అప్పుడు ప్రభు ఏమంటున్నారంటే, ఎవడు నన్ను ముట్టాడు? ఏంటి ప్రభు, పిచ్చి ప్రశ్న ఏంటి?
ఇంతమందిని మేమంతా కలిసి నీ మీద పడుతూ లేస్తూ అన్నట్టుగా మేము పరిగెత్తుకొని వస్తుంటే నీ అంట అందరము నిన్ను ముట్టినోళ్ళమే. ఇంకా ప్రత్యేకంగా ముట్టనోడు ఎవడు, లేక ప్రత్యేకంగా ముట్టినోడు ఎవరు అంటే ప్రభు అంటున్నారు, నాలో ఉన్న శక్తి రైలు వెళ్ళింది. అప్పుడు వెంటనే ఆమె ఏం చేసింది, ప్రభువా నేనే మీ మధ్యలోకి నేను రాకూడదు కానీ రావాల్సి వచ్చింది. ఎందుకు రావాల్సి వచ్చింది? ఇప్పుడు ఎందరి వైద్యులను ఎంతో నమ్మిక ఉంచి నా ఆస్తి అంతా అవదేసుకుని స్వస్థత పొందలేక యాతన పడుతున్నా, కానీ నువ్వు స్వస్థపరుస్తావనే విశ్వాసము నాకుంది. ఆ విశ్వాసాన్ని బట్టి నీ దగ్గరికి వచ్చాను, నీ వస్త్రపు చెంగు వచ్చాను, నేనే. హల్లెలూయా. కానీ ప్రభు ఏం మాట్లాడారు, కానీ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని చెప్పాడు. హల్లెలూయా. సమాధానము గలదానవై. అట్లే మన జీవితంలో బలహీనమైన పరిస్థితులు వస్తాయి. నలుగురు నాలుగు మాటలు చెప్పేస్తారు, ఆఖరి మాట మనం కూడా చెప్పుకుంటాం, ఏమని? ఇంకా బ్రతకము, ఇంకా అయిపోతాం, ఈరోజు రేపు. కానీ నీవు నమ్మగలిగితే ఆ విశ్వాస మూలముగా నీతిమంతుడుగానే జీవిస్తావు. హల్లెలూయా. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనం జీవించాలి. మనం పరీక్షించుకోకుండా మనల్ని మనం మోసం చేయకూడదు. మనం బాగానే ఉన్నాంలే, శుభ్రంగా ఉన్నాంలే, రోజు గుడికి వెళ్తున్నాంలే, రోజు ప్రార్థన చేసుకుంటున్నాంలే, ప్రార్థన వీళ్ళు సహవాసం మనకుందిలే, మనం అనుదినం నెల నెల మనం బలను సమీపిస్తున్నాంలే, పర్వాలేదులే అని అనుకోకూడదు. ఈ రోజున ఎక్కడ బలహీనం అయిపోతున్నామో, ఎక్కడ విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నామో మనకు అర్థం కాని పరిస్థితులు, అట్టి పరిస్థితులలో మనమే ఏం చేసుకోవాలి, శోధించుకొని పరీక్షించుకొని పర్వాలేదు మన విశ్వాసం కలిగిన వాడు. కనుక నేను చచ్చిపోయాను బతికాను ఎక్కడెక్కుతుంది, ఎంతెక్కుదండి? డాక్టర్ గారిని పిలవాలా? పిలవకుండా తెలవదా? కుక్కలు ఏలు పెడతారా? కుక్కలు ఏలు పెట్టి ఏం తెస్తుంది? అది తెలవకపోయింది అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాం? ఏం చేస్తాం? బాగా ఇచ్చేస్తాం. బతుకుంటే ఏం చేస్తాం? కదులుతారంట. కదలకుండా మెదలకుండా అట్టాగే పడుకుంటే తెలిసిపోయింది కదా చచ్చిపోయాడని. కానీ మన జీవిత విధానంలో అవి కాదు మనకు కావాల్సింది, పరీక్షలు. మనకు విశ్వాసం ఎంత ఉంది దేవుని యందు, ఎంతవరకు ఆ విశ్వాసాన్ని మనం కొనసాగించుకుంటున్నాం అనేది మనకు. మన జీవిత విధానంలో మన తోటలన్నీ మన పొలాలన్నీ బాగా పండుతున్నాయి అనుకోండి, ఎంత విశ్వాసం. ఒక్కటి కూడా పండలేదు అనుకోండి, ఒక్క సీన్ కూడా. హబక్కూకు మాట్లాడతాడు ఏమని? చదవండి, హబక్కూకు గ్రంథము ఉందా బైబిల్లో? అంటే ఎక్కడ ఉందా నాకు కూడా చెప్పండి. అదే ఎక్కడ ఉందని నాకు చెప్తాది సమీర్ గారి తర్వాత. జపన్యా ఎక్కడ ఉంది? ఎన్నో పేజీ? 772. ఎన్నో పేజీ?
చెప్పండి. అంజూరపు చెట్లు పూయకుండాను. వచ్చినట్టు చెప్పలేదు, చెప్పారా? 17వ అంజూరపు చెట్లు పూయకుండాను. 3వ అధ్యాయము 17వ వచనం. ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, కలువ చెట్టు కాపు లేక ఉండెనను, చేనులోని పరి పంటకు రాకపోయినను, గొర్రెలు తొట్టిలో లేకపోయినను, సారాలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. రక్షణకర్త అయిన నా దేవుని. ఎందుకు ఆనందము? ఆయన విశ్వాసము. కనుక ఇవన్నీ లేకపోయినా విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు కనుక తాను నీతిమంతుడు అనేది అక్కడ రుజువు అవుతుంది. అట్లే మన జీవితాల్లో దేవునికి మహిమకరముగా మనము జీవిస్తూ మనం ముందుకు సాగవలసిన వారమైనా. హల్లెలూయా. రెండో విషయాన్ని మనం చూసినట్లయితే ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాం. దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసింది. దేని బట్టి? విశ్వాసాన్ని బట్టి క్రియలు జరిగించాడు. క్రియలను బట్టి విశ్వాసము కలిగి ఉన్నాడు. నోహు ఏం చేశాడంట? తన కొరకు ఓడను సిద్ధం చేసుకున్నాడంట. ఓడ కట్టడం అంటే చెప్పండి, అన్నం తిన్నట్టు కాదు. ఆస్తి అంతా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందుకోసం ఎంత ప్రయాసపడాలి. ఓడను నిర్మిస్తే ఎక్కడ నిర్మించాలి? సముద్రపు ఒడ్డున నిర్మించుకోవాలి. ఈయనేమో ఇంటిగాడు నిర్మిస్తున్నాడు. ఇక్కడి నుంచి మరి అక్కడికి నీటిలోకి వెళ్ళటానికి ఎట్లా వెళ్తుంది? దేవుడు చెప్పాడు, నమ్మకమేనా? నమ్మతగిన మాటలేనా? అయినా నోహు ఏం చేశాడంట? నమ్మాడు. కనుక దేవుని ప్రజలమైన మనము దేవునికి మహిమకరముగా దేవుడు చెప్పే ఏ మాట అయినా నమ్మతగినది. కనుక నమ్మతగిన దేవుడు నమ్మతగిన మాటలు మనతో మాట్లాడినప్పుడు మనం విశ్వాసముతో జీవిస్తే మనం నీతిమంతులమే. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమైన. ఆఖరి విషయం, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. వారు యథార్థ పనులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా మనం ఎలాగ బ్రతుకుతున్నాం? కాబట్టి దేవుని ప్రజలమైన మనము అప్పుడప్పుడు మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. మన కండలు పెద్ద అవుతున్నాయా తగ్గుతున్నాయా? అధికారం మనకు కావాల్సింది. మనం బరువులు మోయగలుగుతున్నామా? మోయట్లేదా? అధికారం కావాల్సింది.
మన శరీరానికి బలము పెరుగుతుందా తరుగుతుందా తూకం వేసుకోవడం కాదు మనకు కావాల్సింది. మనము విశ్వాసము కలిగి ఉన్నామా లేదా అని బోధించుకోవాలి, పరీక్షించుకోవాలి. ప్రభు యొక్క రాకడకు మనం సిద్ధపడాలి. కనుక ప్రభుని యేసు క్రీస్తు వస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. కాబట్టి ఉందా విశ్వాసము? పరీక్షించుకోకుండానే మనం చెప్పేసుకుంటున్నాము. కాబట్టి కూర్చుంటారా ఇంకో అరగంట, ఆ మీదట ఒక అరగంట వాళ్ళ కార్యక్రమం అంటారా? ఒక గంట చెప్పండి. ఉన్నవాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. వెళ్ళిపోయిన వాళ్ళందరూ, వెళ్ళిపోలేదు వెళ్ళిపోయే వాళ్ళందరూ డబ్బులు చెప్పండి. డబ్బులు చెప్తారా తక్కువ చేస్తారు? కాబట్టి మనం అందరం ఎలాంటి వారమై ఉండాలంటే విశ్వాసము కలిగిన వారమై ఉండాలి. మన విశ్వాసమే మన దేవుని సన్నిధానానికి తీసుకుని వెళ్తుంది. మన విశ్వాసమే సాతానును జయించడానికి అవకాశం ఏర్పడుతుంది. మన విశ్వాసమే మనం జీవించడానికి కారణమవుతుంది. కనుక నీతి మంత్రము అయినంత మాత్రం సరిపోదు. విశ్వాసం వలన మన నీతిని మనం పెంచుకోవాలి, లేక నీతి వలన విశ్వాసాన్ని పెంచుకోవాలి. కనుక మన విశ్వాసం అంతకంతకు వృద్ధి పొందాలి. దేని ద్వారా? దేని ద్వారా? వాక్యము ద్వారా, క్రీస్తు ద్వారా. దేవునికి మహిమ కలుగుతుంది. అన్ని విషయాల్లో మనం విశ్వాస సంబంధమైన మంచి జీవితాన్ని కలిగి ఉండాలి. అందుకనే పౌలు ఏమంటున్నాడంటే, నేను విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాను. ఇంకా 2 నెలలు నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఎన్నిసార్లు పరీక్ష పెట్టుకున్నాడు ఆయన? పౌలును పిలిచేదాకా అప్పుడప్పుడు తాను పరీక్షించుకుంటూ వచ్చాడు. పర్వాలేదు, నేను విశ్వాసంతోనే ఉన్నాను. అట్లే మనం కూడా అప్పుడప్పుడు పరీక్ష చేసుకోవాలి. మీ అందరి చేతులకు వాచ్యం ఉన్నాయా? గడియారాలు ఉన్నాయా మీకు? ఏమి ఇవ్వనులే, కానీ మీ అందరి దగ్గర గడియారాలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? లేవా? నేను అందరు ఎక్కువ ఉన్నాయని చెప్తాను. ఇక్కడే ఉన్నాయని చెప్తున్నా. ఎక్కడ ఉన్నాయి? ఫోన్లలో ఉన్నాయా? ఫోన్ లేనాడు నాదే ఫోను, నాకు గడియారం. అదే విశ్వాసం లేదా గడియారం? ఆ గోడ మీద గడియారం అయితే అటు తిరిగి చూస్తే అది ఒక కరెంట్ గడియారం, వెనక తిరిగి చూస్తే అది ఒక గడియారం. ఎన్ని గడియారాలు ఉన్నాయి? మరి లేదంటారేంటి? మీకు విశ్వాసం ఉందో లేదో ఒకటి అర్థం కాలేదు అన్నమాట. కనుక దేవునికి మహిమకరముగా మనం ఆ విశ్వాస సంబంధమైన మంచి జీవితాన్ని మనం జీవిద్దాం. ఆ విశ్వాసాన్ని నీతి ద్వారా అభివృద్ధి మనం పంచుకుందాం. అన్ని విషయాల్లో అభివృద్ధి పొందుతూ దేవునికి మహిమకరముగా మనం జీవిద్దాం. ప్రభు మన కోసమే రాబోతున్నాడు. అంటే ఎవరి కోసం? విశ్వాసము కలిగిన వారి కోసం.
నీతిమంతులుగా తీర్చబడిన వారి కోసం ఆయన రాబోతున్నాడు. కనుక ఒకటి ఆయన విశ్వాసానికి కర్త, రెండవది ఆయన నీతిమంతుడు. అట్లే మనం కూడా నీతిమంతులముగాను విశ్వాసానికి కర్తయు కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన యొక్క పరిశుద్ధతను, మన నీతిని వృద్ధిపరుచుకుంటూ జీవించే జీవితంలో మనం ముందుకు సాగుదాం. దేవుడు మనల్ని నడిపించునుగా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మా జీవిత విధానంలో నీతిమంతులముగా తీర్చబడ్డాము, విశ్వాస పాత్రులముగా నడుచుకుంటున్నాం. మేము విశ్వాసము కలిగిన వారముగా ఉన్నామో లేదో అని మా జీవిత విధానాల్లో పరీక్షించుకుంటూ విశ్వాసాన్ని పోగొట్టుకుంటుంటే కలిగి జీవించటానికి, కలిగి జీవిస్తుంటే ఇక ముందు కాలంలో కూడా విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా దుష్టుని పైన, విరోధి పైన విజయం పొందే విశ్వాస సంబంధమైన జీవితాన్ని మేము కలిగి ముందుకు సాగుతాం. సహాయం చేయండి. మీ ప్రజలను నడిపించండి. మా విశ్వాసం మాటలతో కాకుండా చేతలు కలిగినదిగా, క్రియలు కలిగినదిగా, నీ వైపు చూస్తూ మేము క్రియలు చేస్తూ నేను మహింపరిచేవారుగా మేము ఉండటానికి సహాయం చేయండి. క్రియలు లేని విశ్వాసము మృతము, విశ్వాసము లేకుండా చేసే క్రియలు కూడా మృతము అని చెప్పారు. కనుక నిష్ప్రయోజనకరమైన విశ్వాసంలోనికి వెళ్లకుండా ప్రయోజనకరమైన విశ్వాసాన్ని కలిగి అభివృద్ధి పొందుతూ నీ మహిమాతమై జీవించడానికి సహాయం నీ ప్రజలను నడిపించండి, తోడేయండి. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను.